ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శ్రీలతంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యమి తతో నరసింహ బాహీర్ నరసింహ హృదయ నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరేణకామద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను బ్రహ్మ కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే హరి రూప జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపదా జయ ప్రభుపదా జయ ప్రభుపదా జయ ప్రభుపదా శ్రీ 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 నరసింహదేవ్ భగవాన్ की प्रहलाद महाराज की श्रील प्रभुपाद की नमो विष्णुपाद परमहंस प्रवृत्ताचार्य अष्टोत्तर श्रीमद् भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की नमो विष्णुपाद परमहंस प्रवृत्ताचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज श्रील प्रभुपाद की श्रील गौर किशोरदास बाबा जी महाराज की श्रील भक्ति विनोद ठाकुर की प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर वृंद की नमाचार्य हरिदास ठाकुर की श्री वृंदावन धाम के मथुरा धाम के पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम मायापुर नवदीप धाम की गंगामाई के यमुना माई के देवी तुलसी महारानी के श्री गोवर्धन के राधाकुंड श्याम कुंड के सामवेद भक्त वृंद के all glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees.
सर्वगुरु श्री गुरु अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयामुदीरयेत्। ततो ततो जयामुदीरये। अष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया सेवया भगवतीरुत्तमश्लोके भगवती हृदितं भगवतीतमश्लोके श्लोके भक्तिर्भवते नैष्टिके। भक्तिर्भवती नैष्टिकी। Hare Krishna, Mataji and Prabhuji, and Pranam. Please accept my obeisances. All Guru Shishila Prabhu. ఈ రోజు ఏకాదశి కారణంగా మీరంతా కూడా చక్కగా చైతన్య చరితామృతం నుంచి దాదాపు 2 గంటల పాటు అంటే ఏదో ఫోటో పెట్టారా? ఆ, అమృతమే మాతాజీ మ్యూట్ చేసుకోరా. ఈరోజు చక్కగా మీరు చైతన్య చరితామృతం నుంచి దాదాపు 2 గంటల పాటు అనే కార్యక్రమం నిమగ్నమయ్యారు కదా. ఎవరెవరు అవును ప్రభు. పఠించారు, ఎవరు శ్రవణం చేశారు? చదవడం అయితే ఉపలక్ష్మి మాతాజీ చదివారు ప్రభుజీ, తర్వాత నర్మదా మాతాజీ, తర్వాత అమృతమయ మాతాజీ, అవును, సుభద్రలక్ష్మి మాతాజీ, సరియు మాతాజీ, కవితలక్ష్మి మాతాజీ చదివారు. సుబ్బలక్ష్మి మాతాజీ మీరేం చదివారు? మాతాజీ లేనట్టున్నారు ప్రభుజీ. అవును. సో తర్వాత ఎవరు చదివారు? నర్మదా మాతాజీ చదివారు ప్రభుజీ. హరే కృష్ణ. నర్మదా మాతాజీ మీరేం చదివారమ్మా? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాత. మీరేం చదివారమ్మా? हाँ प्रभु जी, ఒక్కసారి అంటే శ్రీ చైతన్య మహాప్రభు ప్రభుజీ ఒక్కసారి చూస్తున్నానేమనుకుంటున్నాను. సరే. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు పండరీపురానికి వెళ్ళారు ప్రభుజీ. ఉమ్, అక్కడ విఠల ఠాకూర్ని పరమానందంతో దర్శించారు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పండరీపురం ఏంటంటే భీమా నది తీరంలో ఉన్నదని చెప్పారు. ఉమ్, అక్కడ ఏంటంటే పండరీపురానికి సందర్శించినప్పుడు చైతన్య మహాప్రభుకి ఏంటంటే తుకారామునికి దీక్ష ఇచ్చారని చెబుతారు ప్రభుజీ. ఉమ్, ఆ నెక్స్ట్ ఇప్పటికీ కూడా మనము అక్కడ తుకారాము సంకీర్తన బృందం అనేది ఇప్పటికీ కూడా ముంబైలో మహారాష్ట్ర ప్రాంతంలో చాలా ప్రఖ్యాతి చెంది ఉందట. ఉమ్, నెక్స్ట్ అది ఏంటంటే హరినామ కీర్తన మృదంగ తాళాలతోటి చేస్తారు. ఓకే. అది ఆ బృందం ఎలా ఉంటదంటే సేమ్ గౌడీయ వైష్ణవ సంకీర్తన బృందం వల్లే పోలి ఉంటుంది అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అప్సరస్సుల గురించి చెప్పారు ప్రభుజీ. ఉమ్,
ఇంద్రుడు ఏంటంటే ఎవరైనా సరే తపస్సు చేశారంటే వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి ఆ ఇంద్రుడు ఎప్పుడు కూడా అప్సరసల్ని కింద భూలోకానికి పంపిస్తారు అనేసని. ఎందుకంటే ఇంద్రుడికి ఎప్పటికి కూడాను అతని అధికారం పైన భయం ఉంటది అట. ఓకే. అదేంటంటే విశ్వామిత్రుడు కూడాను అలానే చేశారు, అతని తపస్సుని భగ్నం చేశారు అనేసి చెప్పారు. ఓకే. నెక్స్ట్ అచ్యుత ఋషి ధ్యానాన్ని భగ్నం చేయడానికి యాక్చువల్ గా 5గురు అప్సరసలు వచ్చారు ప్రభుజీ. వాళ్ళని ఏం చేశారంటే అతను మందలించి శాపించారు. వాళ్ళు ఏంటంటే మొసలిలాగా ఒక సరోవరంలో ఉన్నారు. దాన్ని ఏమంటారంటే అప్సరస తీర్థముగా అంటే ఇప్పటికట్ట పిలుస్తున్నారు అక్కడ ఆ తీర్థాన్ని. ఓకే. అక్కడికి శ్రీరామచంద్రులు కూడాను ప్రదేశాన్ని సందర్శించారని చెప్పారు. ఓకే. అలాగే అర్జునుడు కూడానట అక్కడికి సందర్శించారట ప్రభుజీ. అర్జునుడు సందర్శించారని నారద ముని వల్ల మనకడ తెలుస్తున్నది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మధ్వతాచార్య సంప్రదాయానికి చెందిన తత్వవాది ఆచార్యునికి శ్రీ చైతన్య మహాప్రభు అంటే ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు అన్నారు ఏంటంటే మధ్వతాచార్యుల్ని కలిసిన తర్వాత తత్వవాది ఆచార్యులు కూడాను అంటే భగవంతునికి స్వరూపం ఉంటుంది అనేసేమో వాళ్ళు ఒప్పుకున్నారట. దానితో శ్రీ చైతన్య మహాప్రభు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ. నెక్స్ట్ ప్రభుజీ తర్వాత ఎవరు చదివారు మాతాజీ? ప్రభుజీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. శ్రీ మాధవేంద్రపురి శిష్యుల్లో ఒకరైన శ్రీ రంగపురి ఒక ఊరిలో అంటే చైతన్య మహాప్రభు ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్తారు, ఒక ఊరికి ఇలాగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు. అక్కడ ఏమవుతుందంటే ఆ బ్రాహ్మణి ఇంట్లో భోంచేస్తున్నప్పుడు అతనికి తెలుస్తుంది శ్రీ మాధవేంద్రపురి శిష్యుల్లో ఒకరైన శ్రీ రంగపురి ఆ ఊర్లోనే ఉన్నారనిసని. చైతన్య మహాప్రభు వెంటనే శ్రీరంగపురిని కలవడానికి అనేసని అక్కడికి వెళ్తారు. వెళ్తే అతను ఏంటంటే శ్రీరంగపురి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఫ్యామిలీ గురించి చెప్తుంటారు. ఇలాగా జగన్నాథ్ మిశ్రా అని ఉన్నారు, వాళ్ళ ఆవిడ సచీదేవి చాలా మంచి ఆమె, ఇలాగ దీక్ష తీసుకున్న అందరు కూడాను చక్కగా భోజన ప్రసాదాన్ని వండిసి పెడతారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళలో ఒక అబ్బాయి ఏమో చిన్నతనంలోనే సన్యాస దీక్ష తీసుకున్నారు, అతను ఈ ఊరిలోనే శరీరాన్ని త్యాగం చేశారు అనేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి చైతన్య మహాప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇదంతను. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, ఇది జగన్నాథ మిశ్రా మా తండ్రి, సచీమాత మా తల్లి అనేసి అని అతను చెప్తారు. అప్పుడు ఆ సోదరుడి పేరు శంకరారణ్యుడు అనేసి చెప్పారు ప్రభుజీ. ఇక్కడ ఒక 2 గ్రంథాల గురించి ప్రభుజీ. ఇదేంటంటే బ్రాహ్మణ సమాజంలో అందరూ విశుద్ధ భక్తులు. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్లు రచించిన కృష్ణ కర్ణామృతం అనే గ్రంథాన్ని చదివేవారు ప్రభుజీ. కృష్ణ కర్ణామృతము గ్రంథం అంటే చైతన్య మహాప్రభులకి చాలా ఇష్టం అట. దానిలో ఏంటంటే కృష్ణ కర్ణామృతంలోనేమో ఎప్పుడు కృష్ణలీల సౌందర్యాన్ని మాధుర్యాన్ని దాన్ని చదవడం వల్ల పూర్తిగా అర్థమయ్యేవి అనేసి చెప్పారు ప్రభుజీ. సో చైతన్య మహాప్రభుకి ఏంటంటే బ్రహ్మ సంహిత నెక్స్ట్ కృష్ణ కర్ణామృతం అనే 2 గ్రంథాలను
మహా విలువైన మనులుగా భావించేవారట ప్రభుజీ. మ్మ్. అతను తిరగా దక్షిణ యాత్రను ముగించుకొని ఎలా అంటే ఏ వే నుంచి వెళ్ళారో అలానే రిటర్న్ అవుతుంటే అతన్ని కలిసిన వైష్ణవులందరూ కూడాను హరినామ సంకీర్తన చేశారు, అంటే రిటర్న్ అయ్యేటప్పుడు. అది చూసి చైతన్య మహాప్రభులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే ఓకే. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. అది వెరీ నైస్ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్తులు. తర్వాత ఎవరు చదివారు మాతాజీ? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాత, ధన్యవాద ప్రణామ్. ప్రభుజీ నేను చదివిన దాంట్లో అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రభుజీ, విష్ణువు, శివుడు, దుర్గా, సూర్యుడు, గణేశుడు అనే ఐదుగురిలో ఎవరో ఒకరు మనిషిని పూజించవచ్చును. ఈ పద్ధతిలో నిరాకారవాదులు ఐదింట్లో ఒక రూపాన్ని పరమోన్నతమైనదిగా భావించి మిగిలిన వాటిని త్రోసిపుచ్చుతారు. ఇక్కడ కొంచెం వివరించరా ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. మాతాజీ మళ్ళీ ఒకసారి చదవండి. ఈ సిద్ధాంతంలో విష్ణువు, శివుడు, దుర్గా, సూర్యుడు, గణేశుడు అనే ఐదుగురిలో ఎవరో ఒకరిని మనిషి పూజించవచ్చును. ఈ పద్ధతిలో నిరాకారవాదులు ఐదింటిలో ఒక రూపాన్ని పరమోన్నతమైనదిగా భావించి మిగిలిన వాటిని త్రోసిపుచ్చుతారు. ఇది నిక్కముగా విగ్రహ పూజే అవుతుంది. దానిలో మీకు అర్థం కాని ఏంటి? మనం ఇంతకుముందు కూడా దీని గురించి చర్చించుకున్నాం కదా. నిరాకారవాదులు ఐదుగురిని పూజించాలని, మామూలుగా ఐదుగురిలో ఒకరిని, సూర్యుడిని, గణేశుడిని, దుర్గాదేవిని, శివుడిని, ఆ తర్వాత విష్ణుని ఆరాధిస్తారు. ఎంతవరకు ఆరాధిస్తారు? ఏకాగ్రత కుదరడం కోసమని, మనసును నిగ్రహణతో ఉంచడం కోసమని, ఏకాగ్రత కోసమని ఇలాంటి రూపాలను ఆరాధిస్తారు. కొంత ఏకాగ్రత పెరిగిన తర్వాత వాటిని త్యజిస్తారు. ఎందుకంటే అవన్నీ కూడా ఊహాజనితమైనవి, భౌతికమైనవి, కేవలము మన మనసుని నియంత్రించడం కోసమని వినియోగించడం అనేటువంటి భావనతో వాటిని ఆరాధిస్తారు అని తెలుసుకున్నాం కదా. సో ఆ విధమైన ఆరాధన విగ్రహారాధనే అవుతుంది అని చెప్తున్నట్టుగా గోచరితం. దానికన్నా ముందు ఒక 2 వాక్యాలు అవి చదివితే ఏ సందర్భంలో దాన్ని వివరించారు అనేటువంటిది చెప్పవచ్చు మాతాజీ. అంటే ఇక్కడ గోపికలు కాత్యాయని దేవిని ప్రార్థిస్తారు కదా మాతాజీ, ప్రభుజీ. కృష్ణునే తమకే పతిగా కావాలని కాత్యాయని మాతని ప్రార్థిస్తారు ప్రభుజీ. ప్రార్థిస్తే అప్పుడు కొంతమంది లౌకికులేమో భౌతిక లాభాన్ని పొందడానికి కాత్యాయని మందిరానికి వెళ్తారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే గోపికలు కేవలం కృష్ణుని పతిగా కావాలనే వాళ్ళు వెళ్తారు, కానీ లౌకికులు మాత్రం భౌతిక లాభాన్ని పొందడానికి వెళ్తారు. ఇది వైష్ణవుడికి అభక్తుడికి మధ్య భేదము అని చెప్పారు ప్రభుజీ. ఓకే. చెప్పి ఇది పరంపర విధానాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా నామమాత్ర తార్కికులు పంచోపాసన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంటారు అని చెప్పి ఇది చెప్పారు ప్రభుజీ. పంచోపాసనలో నిరాకారవాదులు లేకపోతే ఇతర దేవతల్ని ఆరాధించేటువంటి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా నిరాకారవాదులు ఈ పంచోపాసనాన్ని చేస్తారు అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా మాతాజీ. ఈ పంచోపాసనలో ముందుగా సూర్యుడిని, పంచోపాసన సిద్ధాంతం అంటే ఈ ఐదుగురిని పూజించడమా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరిని పూజించి తద్వారా మనసుని నియంత్రించేటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు. అలా మనసును నియంత్రించిన తర్వాత వీళ్ళని కూడా త్యజిస్తారు. ఏమనుకుంటారు? భగవంతునికి రూపం లేదు. అయితే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో మనం అవగతం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి? అనేక సందర్భాల్లో భక్తులు అడుగుతూ ఉంటారు కదా, మనం ఇతర దేవతలు ఎదురుగా కనిపించారనుకోండి, వెళ్ళాల్సిందనుకోండి, ఏం చేయాలి? పూజించాలా, పూజించకూడదా? ఇక్కడ గోపికలు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు ఎందుకు చేశారు? కృష్ణుడిని పొందడం కోసం చేశారు.
ఉమ్, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది. ఒకవేళ ఇతర దేవతల్ని ఆరాధించాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి, ఎక్కడైనా కూడాను మనం దూషించడము, ద్వేషించడము, లేదు లేదు నేను రాను అలా చెప్పము. ఏం చేస్తాం మనము? కృష్ణ భక్తిని ప్రసాదించమని వాళ్ళని కూడా వేడుకుంటాం. ఎందుకంటే దేవతలందరూ కూడాను నిజానికి విష్ణు భక్తులు కదా! అవును ప్రభు. విష్ణు భక్తులు కాబట్టి వాళ్ళని భక్తులనేమని కోరుకుంటాం మనము? భగవద్భక్తిని పొందేలాగా ఆశీర్వదించమని కోరుకుంటాం. అవును. అలాగే మనము దేవతలని ఎప్పుడైనా కూడాను ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పూజించాల్సిన, లేకపోతే నమస్కరించాల్సిన అవసరం ఏర్పడితే కృష్ణ సేవలో నియుక్తమయ్యేలాగా ఆశీర్వదించమని కోరుకోవాలి. అదే అవును. ఇక్కడ గోపికలు కూడా కాత్యాయని వ్రతాన్ని అందరూ కూడా చేస్తారు. భౌతికవాదులు కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. కానీ ఇక్కడ గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేశారు? కృష్ణుని పొందడం కోసం మాత్రమే చేశారు. అవును సో ప్రభు. ఇది మనము స్వీకరించవలసిన ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఇక్కడ మీకు అర్థం కానిది అని ఏదుంది మాతాజీ? దేని గురించి వివరించమని చెప్తున్నారు? అంటే ఈ పంచోపాసన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంటారు. నాకు అది అర్థం కాలేదు ప్రభుజీ. ఆ, అంటే నిరాకారవాదులు ఐదింటిలో ఒక రూపాన్ని పరమోన్నతమైనదిగా భావించి మిగిలిన వాటిని త్రోసిపుచ్చుతారు అన్నారు కదా. అవును. నిరాకారవాదులు వాళ్ళని పూజిస్తారా అని డౌట్ వచ్చింది ప్రభుజీ. Yes, మాతాజీ. నిరాకారవాదులు వాళ్ళని పూజిస్తారు మాతాజీ. నిజమే. ఇది ఈ తాత్విక కల్పనాన్ని మహాప్రభువు గాని వైష్ణవులు గాని అంగీకరించరు అని చెప్పారు ప్రభుజీ. ఎస్ మాత. ఇక్కడ ఇక్కడ చెప్పారు ప్రభుజీ. ఇక్కడ వైష్ణవుడు శివాలయాన్ని దర్శించడానికి వెళ్తారు ప్రభుజీ. వైష్ణవులు శివాలయాన్ని దర్శించడానికి వెళ్తారా? మీ ప్రశ్న. ఒక్క నిమిషం. లేదు ప్రభుజీ, ఒకసారి లేదు ప్రభుజీ. అంటే వైష్ణవుడు ఏదైనా దేవతా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ దేవత పట్ల అతని దృష్టి నిరాకారవాదులు మాయావాదుల దృష్టికి భిన్నంగా ఉంటుంది అని చెప్పారు ప్రభుజీ. కరెక్ట్. నిరాకారవాదులు దీన్ని కానివ్వండి, కామ్యకర్మలు నియుక్తమైన వ్యక్తులు కానివ్వండి, ఇతర దేవతలను ఆరాధించినప్పుడు ఏం చేస్తారు? భౌతికమైన కోరికల్ని ఆకాంక్షిస్తారు. నిరాకారవాదులైతే అసలు రూపమే లేదు, కేవలము ప్రస్తుతము నా ఏకాగ్రత పెంచుకోవడానికి ఎవరినో ఒకరిని స్వీకరించాలి కాబట్టి ఈ ఐదుగురిలో ఎవరినో ఒకరిని ఆరాధిస్తాము అనుకుంటారు. కానీ వైష్ణవుడు ఏమనుకుంటారు? వీళ్ళంతా కూడాను భగవత్ సేవలో నియుక్తమైనటువంటి భక్తులు కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం స్వీకరించి నేను భక్తిత్వ కృష్ణుని యొక్క భక్తిత్వ సేవలో నియుక్తం కావాలి అనేటువంటి చైతన్యంతో భక్తులు వారిని ఆశ్రయిస్తారు అని చెప్పడం జరిగింది. ప్రభుజీ ఇంకేం చెప్పారంటే ప్రభుజీ, ఇక్కడ వైష్ణవుడు శివాలయాన్ని దర్శించడం అభక్తునిచే జరిగే దర్శనానికి భిన్నంగా ఉంటుంది. శివలింగం కల్పిత రూపమని అభక్తుడు భావిస్తాడు. ఎందుకంటే పరతత్వము శూన్యమని అతడు చర్మముగా తలుస్తాడు. కానీ వైష్ణవుడు శివుని ఏకకాలంలో భగవంతునితో సమానము భిన్నమని భావిస్తాడు. కరెక్ట్. అందుకనే భక్తులు శివదర్శనం చేసుకోవడానికి, అభక్తులు శివదర్శనం చేసుకోవడానికి తేడా ఉంది కదా, దాన్ని ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా పాలు పెరుగు ఉపమానం చెప్పారు ప్రభుజీ. పెరుగు నిజానికి పాలు ప్రభుజీ అంటే అభక్తులు పెరుగు అవుతారు ప్రభుజీ. పాలు పెరుగు అనేటువంటిది శివుడికి మరియు కృష్ణుడికి విష్ణువుకి ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని అవి ఎలా అనేది వివరించడానికి పాలు పెరుగు గురించి చెప్పడం జరుగుతుంది కదా. అవును ప్రభుజీ. వెరీ నైస్. ప్రభుజీ ఇక్కడ భాగవతంలో చెప్పారు ప్రభుజీ, ఇక్కడ శ్లోక చెప్పి వేదవాంగ్మయము, ప్రత్యక్షానుభూతి, చరిత్ర, అనుమానము అనేవి 4 రకాల ప్రమాణాలు.
పరతత్వానుభూతికి ప్రతి ఒక్కరు ఈ నియమాలని అంటిపెట్టుకొని ఉండాలి. నాకు అక్కడ అర్థం కాలేదు ప్రభుజీ ఏంటి. మళ్ళీ చెప్పండి మాతాజీ. వేద వాంగ్మయము, ప్రత్యక్షానుభూతి, చరిత్ర, అనుమానము అనేవి 4 రకాల ప్రమాణాలు. పరతత్వానుభూతికి ప్రతి ఒక్కరూ ఈ నియమాలనే అంటిపెట్టుకొని ఉండాలి. ఉమ్. అంతే ప్రభుజీ, మనము అలానే చెప్పారు. వ్యక్తిగతమైనటువంటి మన పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానం ఏమిటి? ఈ 4 విధానాలు కదా. ఒకటి వేదవాంగ్మయము, మరొకటి 4 ఏమిటో చెప్పారు? ప్రత్యక్షానుభూతి, ప్రత్యక్షానుభూతి, అంటే ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందడం ద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాము. వేదవాంగ్మయాల్ని అధ్యయనం చేయడం ద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాం. మూడవది ఏమిటి? చరిత్ర ప్రభుజీ. ఆ చరిత్ర, చరిత్ర. చరిత్ర ద్వారా మనము కొంత పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాం. నాలుగోది అనుమానము, ఆ అనుమానం ప్రభుజీ. అనుమానం. ఇండక్షన్ అంటారు చూడండి మ్యాథమెటిక్స్ లో. అంటే ఇలా ఉంటే ఇలా జరిగింది, ఇలా ఉంటే ఇలా జరిగింది, కాబట్టి ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని అనుమానము. ఆ విధంగా నేర్చుకుంటాం కదా. ఉమ్, మనకి ఎలా చెప్పిన ఇది ఇండక్షన్ అంటారు చూడండి మీ మ్యాథమెటిక్స్ లో మనకి. మామూలుగా అయితే మనం పరిజ్ఞానాన్ని స్వీకరించే విధానము ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అంటారు కదా. దాంట్లో అవును. ఈ అనుమాన అనేటువంటిది శాంపుల్ డేటా కలెక్ట్ చేసి మనము మొత్తాన్ని గురించి ఊహించుకుంటాం చూడండి, దాన్ని అనుమాన అని వివరించవచ్చు. ఓకే ప్రభుజీ, అర్థమైంది. ఒక వ్యక్తి గంటలో పని చేశారు, రెండో వ్యక్తి కూడా అదే పని గంటలో చేశారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఈ పనిని దాదాపు గంటలో పూర్తి చేస్తారు. ఇది అనుమాన పద్ధతి అంటారు, అంటే ఇండక్షన్, బై మెథడ్ ఆఫ్ ఇండక్షన్. ఈ విధంగా 4 రకాలుగా మనము పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా జరుగుతుంది. ఏమిటంటే మాతాజీ, మీకు ఏదైనా ఇలాగా అనుమానం ఉందనుకోండి, దానికన్నా ముందు ఏంటి దేనైనా వివరించాలి అనుకున్నప్పుడు దానికన్నా ఒక 2-3 వాక్యాలు లేకపోతే ఒక పారాగ్రాఫ్ ముందు దాని తర్వాత చదివితే అది ఏ సందర్భంలో చెప్పారు ఏమిటి అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ చెప్పింది మాత్రం ఈ ఒకటి వాక్యాన్ని చదివినప్పుడు ఈ 4 విధాల ద్వారా మన పరిజ్ఞానాన్ని సంతరించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఈ 4 విధాల్లో పరిపూర్ణతాన్ని సిద్ధించుకున్నది లేకపోతే ప్రామాణికమైన విధానం ఏమిటి అంటే వేదశాస్త్రాల ద్వారా స్వీకరించడం కదా. అవును ప్రభుజీ. అంటే ఇక్కడ దీంట్లో చెప్పారంటే వేదవాంగ్మయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ భగవన్నామాన్ని కీర్తించేవాడు నిజంగా దివ్యమైన పరంపరలో నెలకొంటాడు. జీవిత చరమ లక్ష్యాన్ని సాధించుకోరేవారు ఈ నియమాన్ని పాటించాలి. శ్రీమద్ భాగవతంలో 11.19.17 ఈ విధంగా చెప్పబడింది. రైట్. అదే కదా మనం ఇప్పుడు చెప్పుకుంటాము. ప్రామాణిక ప్రకారంగా వేదశాస్త్రాల్ని ప్రామాణికమైన ఆచరణ స్వీకరించి దాన్ని ఆచరించినప్పుడు మన పరిపక్వ స్థితిని చేరుకో. అవును. హరి ఓం. ఇంకా మహాప్రభు కార్యాలను శ్రద్ధతో వింటే మాత్సర్య స్థితి నుండి బయటపడతారు అని చెప్పారు ప్రభుజీ. ఎస్ హరి ఓం. అంటే మాత్సర్యము అంటే మాత్సర్యము అంటే భౌతికమైన స్థితి కదా. మాత్సర్యము, మద మాత్సర్యములు, మాత్సర్యం. అహంకారము, మాత్సర్యము, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కూడాను ఈ రకమైన జీవన విధానం, ఈ రకమైన స్థితి మనం భౌతిక బంధనాలు చిక్కుకోవడానికి కారణమవుతాం. మరి వాటి నుంచి బయటపడాలి అంటే చైతన్య మహాప్రభు చెప్పిన బోధనని మనం స్వీకరించినప్పుడు వాటి నుంచి బయటపడగలుగుతాము. మాత్సర్యం అంటే ఈర్షా ద్వేషాలు అని చెప్పుకోవచ్చు. ఈ యుగంలో చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ద్వేషించగా హరికృష్ణ నామాలను అంటే మహామంత్రాన్ని కీర్తించాలి. ఇదే సనాతన ధర్మ సారము అని చెప్పారు ప్రభుజీ. ఇంకేం చెప్పారంటే వైష్ణవుడు అనే పదము విశుద్ధ భక్తుణ్ణి పూర్తిగా ఆత్మదర్శి అయిన వాణ్ణి సూచిస్తుంది. ఇక వైష్ణవ శాస్త్రము శృతి లేదా వేదాలను సూచిస్తుంది. అవి శబ్ద ప్రమాణం అని పిలువబడతాయి. రైట్. అంటే విశుద్ధ భక్తుడిని
పూర్తిగా ఆత్మదర్శి అయిన వాడిని సూచిస్తుందని, అంటే వాళ్ళకే మనం వైష్ణవుడు అనాలా ప్రభుజీ? వైష్ణవులు అంటే ఎవరైనా సరే ఒకసారైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన వాడిని వైష్ణవులు అంటారు అని చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు. కానీ అవును విశుద్ధ ప్రభుజీ. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మదర్శి అవుతారు అవును. అనేటువంటిది తెలియజేస్తున్నారు మాతాజీ. వైష్ణవులు అంటే వాళ్ళు మాత్రమే వైష్ణవులు అని కాదు, వాళ్ళు విశుద్ధమైన భక్తిలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణి వైష్ణవు. కానీ ఎవరైనా సరే హరికృష్ణ మహామంత్రాన్ని ఒకసారి జపించినా కూడాను మనం వాళ్ళని వైష్ణవులుగానే గుర్తించాలి, వైష్ణవులుగానే గౌరవించాలి. ఓకే ప్రభుజీ. అర్థం. హరి హరి బోల్. నాగచంద్రిక మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? హరే తర్వాత కృష్ణ ఎవరు ప్రభుజీ. చదివారు మాతాజీ? అమ్మా ప్రభుజీ హరే కృష్ణ. హరి బోల్. ప్రభుజీ సారీ, నేను ఇందాక పరిజ్ఞానాన్ని 4 విధాలుగా తెలుసుకోవచ్చు అన్నారు కదా, అది జస్ట్ మిస్ అయ్యా ప్రభుజీ. అంటే ఎప్పుడు చెప్తుంటారు కదా ప్రభుజీ, మీరు 3 రకాలుగా తెలుసుకోవచ్చు, ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అని. అవును, ఇంకా ఇంకొకటి ఏంటి ప్రభుజీ? ఇక్కడ చరిత్ర అని ఒకటి చెప్పారట, నాకు కాంటెక్స్ట్ తెలీదు. మాతాజీ ఒకటే వాక్యం చదివారు, అందుకని కాంటెక్స్ట్ ఏంటో తెలిస్తే దాన్ని వివరించవచ్చు. దానికన్నా ముందు పారాగ్రాఫ్ ఏమిటి, దాని తర్వాత ఏమిటి అని చెప్పారో నాకు తెలియదు. ప్రభుజీ అదే అలానే చెప్పారు ప్రభుజీ, ఇక్కడ మొత్తం చదవాలి ప్రభుజీ అది. దానికన్నా ముందు ఏం చెప్పారు ప్రభుపాదుల వారు, ఈ 4 విధాలుగా పరిజ్ఞానాన్ని సంతరించుకోవచ్చు అన్నప్పుడు దాని గురించి ఎందుకు చెప్పారు, దాన్ని ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో మనం చూస్తే అది ఒకసారి చదువుతాను క్లారిటీ ఉంటుంది. ప్రభుజీ. చదువునా ప్రభుజీ? చదవండి. ప్రపాదుల వారి భాష్యం. భక్తి యోగ విధానంలో దానిని సమర్థించే ఈ కలియుగంలో వైష్ణవులు, వైష్ణవ శాస్త్రాలు నెలకొల్పిన ధర్మాలకు అన్యముగా యథార్థమైన ధర్మాలు లేనే లేవు. ఇదే సమస్త సారాంశము. భక్తి యోగ విధానంలో దానిని సమర్థించే శాస్త్రంలో మనిషికి దృఢమైన విశ్వాసం ఉండాలి. అతడు శ్రీ చైతన్య మహాప్రభువు కార్యాలను అటువంటి శ్రద్ధతో వింటే మాత్సర్య స్థితి నుండి బయటపడతాడు. శ్రీమద్ భాగవతము అటువంటి అసూయ రహితులకే ఉద్దేశించబడింది. నిర్మత్సరాణం సతాం. ఈ యుగములో మనిషి శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ద్వేషించక హరి కృష్ణ నామాలను అంటే మహామంత్రాన్ని కీర్తించాలి. అదే సనాతన ధర్మ సారము. ఈ శ్లోకంలో వైష్ణవుడనే పదము విశుద్ధ భక్తుని పూర్తిగా ఆత్మదర్శి అయిన వాణ్ణి సూచిస్తుంది. ఇక వైష్ణవ శాస్త్రము శృతి లేదా వేదాలను సూచిస్తుంది అని, అవి శబ్ద ప్రమాణమని పిలువబడతాయి. వేద వాంగ్మయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ భగవన్ నామాన్ని కీర్తించేవాడు నిజంగా దివ్యమైన పరంపరలో నెలకొంటాడు. జీవిత చరమ లక్ష్యాన్ని సాధించగోరేవారు ఈ నియమాన్ని పాటించాలి. శ్రీమద్ భాగవతంలో 11.19.17 ఈ విధంగా చెప్పబడింది. ఇది శ్లోకం చెప్పారు ప్రభుజీ. శ్లోక చదువునా? లేదు మాతాజీ. సో ఇదేనా, ఇక్కడైనా మీకు వచ్చింది 4 విధాలుగా పరిజ్ఞానాన్ని స్వీకరించే ఈ విధంగా చెప్పబడిందని చెప్పి శ్లోక ఇచ్చి దీని తాత్పర్యం చెప్పారు ప్రభుజీ. వేదవాంగ్మయము, ప్రత్యక్షానుభూతి, చరిత్ర, అనుమానము అనేవి 4 రకాల ప్రమాణాలు. పరతత్వానుభూతికి ప్రతి ఒక్కరూ ఈ నియమాలనే అంటిపెట్టుకొని ఉండాలి. హరే కృష్ణ. ఇక్కడ ప్రమాణాలు మాతాజీ, పావని మాతాజీ, ఈ పరిజ్ఞాన స్వీకరణ కాదు, ఈ 4 రకాలుగా ప్రమాణాలని స్వీకరిస్తారు కదా వ్యక్తులు. దేనైనా ప్రామాణికంగా స్వీకరించాలి అంటే చరిత్రని ఆధారంగా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ స్వీయ అనుభవాల్ని ఆధారంగా చేసుకుంటారు, వేదవాంగ్మయాల్ని ఆధారంగా చేసుకుంటారు. ప్రత్యక్ష, అనుమాన ఇండక్షన్, మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఆ పద్ధతిని కానీ ప్రామాణికంగా స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఒక పని చేశారనుకోండి, దాని పర్యవసానం ఇది వచ్చింది. రెండో వ్యక్తి చేస్తే అదే వచ్చింది. మూడో వ్యక్తి చేస్తే అదే వచ్చింది. ఎంతమంది చేసినా దాని పర్యవసానం ఇదే వస్తుంది. ఇది అనుమాన విధానం. అది అనుమాన. శబ్ద అంటే వేదశాస్త్రాన్ని ప్రామాణికంగా స్వీకరించడం. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం విశ్లేషించాలి అంటే దేన్ని ప్రామాణికంగా స్వీకరిస్తాం? ఈ 4 విధాల్లో ఏదో ఒకటి. చరిత్ర, చాలా మంది భక్తియుక్త సేవలో నియుక్తమైనారు, కృష్ణేతాన్ని స్వీకరించారు. వాళ్ళంతా కూడాను భగవద్ధామాన్ని చేరుకున్నారు, భౌతిక బంధాల నుంచి ముక్తులయ్యారు. కాబట్టి నేను కూడాను భక్తియుక్త సేవను స్వీకరిస్తే ఆ స్థితినే పొందుతాం. ఇది చరిత్ర కదా. ఈ విధంగా 4 రకాలైన
ప్రామాణికతని ఈ 4 విధానాల ద్వారా స్వీకరిస్తామని చెప్తున్నాను. ఇది పరిజ్ఞానం కాదు, ప్రామాణికత. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరే బోల్. కృష్ణ. చక్కని ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు. సో ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఇంకా చదివిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు? లేకపోతే చాలా చక్కగా చైతన్య చరితామృతం చదివారు. అమృతమయ్య మాతాజీ ధన్యవాదాలు, చక్కగా వివరించారు కూడాను చాలా విషయాలు. హరే మరి కృష్ణ. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే చెప్పాల్సిన అవసరం లేకపోతే, చెప్పేదేం లేకపోతే, ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. నన్నే చేయమన్నారు ప్రభుజీ, కానీ ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నా ప్రభుజీ. ఎవరినైనా ఇంకెవరైనా చేయమంటారా? చేస్తారా? హరే కృష్ణ. సో ఎవరు చేయడానికి సిద్ధంగా లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. జై హరినామ సంకీర్తన్ కి జై. జై రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, జై సామవైత భక్త బృంద్ కి, జై కంతరా శ్రీమద్ భాగవతం కి. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చక్కగా శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి శ్రవణం చేశారు, పఠనం చేశారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి హరి బోల్. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.